వెల్కమ్ టు లైఫ్ విత్ జోష్న. అందరికీ హ్యాపీ యుగాది. ఈ యుగాది రోజు ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి ఫస్ట్ అనేది. ఈ ఇయర్ అంతా ఉండాలి. నాకు చిన్నప్పుడు మా మమ్మీ చెప్పేదన్నమాట, ఇవాళ ఏది చేస్తే అది లైఫ్ లాంగ్ మనతో ఉంటుంది. ఒకవేళ హ్యాపీగా ఉంటే ఇవాళ ఈ డే అంతా హ్యాపీగా ఉంటాము, ఏడిస్తే ఏడుస్తాము అని చెప్పి. అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో నాకు తెలియదు. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ పక్కనే ఒక నోటిఫికేషన్ ఉంటుంది, దాన్ని టింగ్ మన నొక్కండి. మీకు వెంటనే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్స్ అనేవి వచ్చేస్తాయి. లెట్స్ గో ఇన్ టు ద వీడియో. మార్నింగ్ 7:30 అలా అయిందనమాట. ఫస్ట్ మేము వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము, ఉగాది కదా. సో అక్కడ ప్రతి ఇయర్ వెళ్తామన్నమాట. సో అక్కడికి వెళ్తుంటే మేము వెళ్ళే టైంకి హారతి అనేది ఇస్తున్నారనమాట. సో ఈ టెంపుల్ చాలా ఇష్టం నాకు. ఎందుకంటే అక్కడికి వెళ్తే నిజంగా తిరుపతి వెళ్ళిన ఫీలింగ్ అనేది ఉంటుంది. అక్కడ చేయడం కూడా, పూజలు ఏవైనా చేయడం కూడా చాలా బాగా చేస్తారనమాట. అండ్ మేము గజమాల చేయించామన్నమాట స్వామివారికి. సో ఈ లాస్ట్ ఇయర్ నుంచి ఇది అలవాటయిందనమాట. ఈ ట్రెడిషన్ అన్నది లాస్ట్ ఇయర్ ఇచ్చాము. సో ఈసారి ఎందుకు ఇవ్వకూడదు అని చెప్పి ఇచ్చాము. ఆ గజమాల వేసాక స్వామి చాలా చాలా బాగున్నారు. అసలు ఎంత నిండుగా ఉన్నారో. అక్కడ అలంకారం కూడా చాలా బాగా చేస్తారనమాట వెంకటేశ్వర స్వామికి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకో తెలియదు, మనసులో ఒక హ్యాపీ ఫీలింగ్ అనమాట స్వామిని చూసిన వెంటనే. సో ఇలాగా ఈ హారతి నాతో కూడా ఇప్పించారనమాట స్వామివారికి. అండ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. చాలా మంది ఉన్నారు, ఫెస్టివల్ టైం కదా. సో నెక్స్ట్ ఇంటికి వచ్చేటప్పుడు 9:30 అలా అయింది. ఇంకా అప్పుడు ఉగాది పచ్చడి అనేది స్టార్ట్ చేశాను అనమాట. పచ్చడి రెసిపీ చెప్పబోతు. ఈ ఉగాది పచ్చడి నాకు మా నాయనమ్మ నేర్పారనమాట. సో ఫస్ట్గా బనానా అంతా స్మాష్ చేసుకుని ముందుగానే బెల్లం వాటర్ అనేది పక్కన పెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిపోవాలన్నమాట. ఆ వాటర్ పోసుకున్నాక ఆఫ్టర్ చింతపండు వేసుకోవాలి. తర్వాత మామిడికాయ ముక్కలు, అంటే ఇది మనం మెజర్మెంట్స్ ఏముండవు, టేస్ట్ బట్టి మనం చూసుకోవాలి. దీంట్లో ఉప్పు, కల్లుప్పు వేసుకొని ఏదో వేసామన్న పేరుకి షడ్రుచులు ఉండాలి కాబట్టి వేసుకోవాలి. ఆఫ్టర్ పచ్చిమిర్చి, కొబ్బరి కూరు, అండ్ నెక్స్ట్ వచ్చి జీడిపప్పు. ఇది జీడిపప్పు, కొంతమంది జీడిపప్పు వేసుకుంటారు, కొంతమంది పుట్నాల పప్పు వేసుకుంటారు. అది ఎవరి చాయిస్ అయితే వాళ్ళది. అండ్ లాస్ట్ ఇంగ్రీడియంట్ వేప పువ్వు. ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఉగాది పచ్చడి అనేది ఇదే. ఇది చేత్తో మిక్స్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. సో ఇలా మిక్స్ చేసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఉగాది నెక్స్ట్ అప్పటికప్పుడు నైవేద్యాలు అని అనుకున్నాం అనమాట. సో నైవేద్యాలు అమ్మవారికి పెడదాం అనుకున్నాము. సో అప్పుడు వెంటనే ఇంకా పునుకులు, బూర్లు, గార్లు, ఇంకా స్పెషల్స్, పండగ స్పెషల్స్ అన్నీ చేశాను అనమాట. సో ఇదే ఫస్ట్ టైం నేను చేయడం. నేను ఇప్పటికొచ్చి ఎప్పుడు ఇంత చేయలేదు. బూర్లు వేయడం కూడా ఈసారి ఫస్ట్ టైం నేర్చుకున్నాను అనమాట. సో మా షాప్లో ఒక ఆంటీ చాలా హెల్ప్ చేశారు నాకు. ఆవిడ హెల్ప్ చేయడంతోనే అయింది. ఆవిడ హెల్ప్ చేయకపోతే అస్సలు అవ్వదన్నమాట. సో నెక్స్ట్ అమ్మవారికి ఇలాగ తెప్పి నైవేద్యం అనేది పెట్టి నేను చేసిన ఇన్ని వెరైటీస్ ఇన్ని రోజుల్లో ఎప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేయడం అనమాట. ఇన్ని గారి, బూరి, పునుకులు అన్నీ వేసి మంచిగా నైవేద్యం పెట్టాననమాట. అది అయిపోయాక మంచిగా లంచ్ చేసాక తర్వాత ఇది వచ్చేసి నా ఉగాది అవుట్ఫిట్ అనమాట. ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది కూడా వ్లాగ్ చేశాను, కానీ దీని నెక్స్ట్ వస్తుంది అనమాట. సో ఇది నా అవుట్ఫిట్ చాలా చాలా బాగుంది. ఆ కలర్ అయితే చాలా బాగుంది ఫస్ట్లీ. అండ్ నెక్స్ట్ అలా కాసేపు బయటకి ఈవినింగ్ అలా కొంచెం సేపు అలా బయటికి వెళ్ళామన్నమాట. ఈ పుష్కర్ ఘాట్ అనేది ప్లేస్ అంటే ఎంత మందికి ఇష్టమో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చాలా బాగుంటుంది ఇక్కడ గోదావరి అది కూడా. సో జస్ట్ ఇంకా అప్పటికప్పుడు అనుకున్నాం అనమాట డాగ్ని కొందామని చెప్పి. సో కుక్కని కొందామని చెప్పి ఆ ప్లేస్కి వెళ్ళాము. ఈ రాజమండ్రిలో మహా అయితే 3 to 4 షాప్స్ ఉన్నాయి, డాగ్ షాప్స్. మేము రెగ్యులర్గా కొనే షాప్కే వెళ్ళామన్నమాట. సో అక్కడ అన్నీ క్యూట్గా ఉన్నాయి, కానీ డాగ్కి సరిగ్గా బోన్ అది లేదు, మంచిది లేదు అని చెప్పి మేము ల్యాబ్ కానీ సిజు కానీ తీసుకుందాం అనుకున్నాం. కానీ సిజు అయితే అసలు అవైలబుల్లో లేదు, ల్యాబ్ ఏమో హెల్తీగా లేదని చెప్పి వదిలేసాం. అక్కడ చిన్నగా ర్యాబిట్
ఏమి నచ్చకపోతే జస్ట్ ఇంటికొచ్చేసాము. ఇంటికొచ్చేసి నైట్ పాప్‌కార్న్ చేసుకొని ఒక మంచి మూవీ చూసాము. ఈ ఇయర్ ఉగాది అనేది మాకు ఇలా జరిగిందనమాట. సో, మీకెలా జరిగిందో మీరేం స్పెషల్స్ చేశారో ఏంటో అన్నది కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.